చిన్న ప్రభాస్ షూటింగ్ తీసుకెళ్ళండి నన్ను అని అడిగాడు. ఏది హాస్పిటల్లో ఉండగానే తీసుకెళ్తానరా, నీకు తగ్గిపోయిన తర్వాత ఎట్టి బస్సులోనే తీసుకెళ్తానమ్మా అన్నాను. అంటే ప్రభాస్ దగ్గర ఉన్న క్వార్టర్ ఇప్పుడు మారిపోయింది. ఇదివరకైతే డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. మారిపోయేటప్పటికి 2 రోజులు వెళ్తే నేను వేరే వాళ్ళ చేత మాట్లాడించాను. డైరెక్ట్గా నేను మాట్లాడించి ఒకసారి షూటింగ్ వస్తా ఉన్నాను అన్నాను. కానీ ఈ లోపు ఆ బాబుకి సీరియస్ అయ్యి ఇంకా 4 గంటల్లో చచ్చిపోతాడు అన్నారు. మా అందరికీ ఇంకా అడిగిన కోరిక కూడా తెచ్చలేకపోయానికి ఒక బాధ వేసి మళ్ళీ ఫోన్ చేశాం. షూటింగ్ జరుగుతుందండి ఇక్కడ గండిపేట అవతల ఎక్కడ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు కవర్ తెలిసిందండి నేను ఇలా కాశీ చెప్పారు వాళ్ళ కజిన్ ఎలాగని. షూటింగ్ ఎలా ఉండగా అలా ఆపి ఫోన్ చేశారు. ఎందుకు నాకు చెప్పలేదు మీరు అంటే చెప్పానంటే మీకు కాంటాక్ట్ అవ్వలేదంటే సరే వస్తున్నాను నేను ఇప్పుడు. షూటింగ్ ఆపేసి వచ్చి బసవతారం హాస్పిటల్కి వచ్చి నేను ఏం తేవాలి కాశీ అన్నారు. ఏం తెచ్చినా పర్వాలేదని ఇంకా 1 గంటలో 2 గంటలో చచ్చిపోతాడని అన్నారు. అయ్యి బాబు అని చెప్పి ఆ షూటింగ్ డ్రెస్లోనే వచ్చి షూటింగ్ మేకప్లోనే వచ్చి వాడి దగ్గర గంట కూర్చున్నాను. అప్పటికి పెద్ద స్టార్ ప్రభాస్. గంట కూర్చుని ఒక క్యాన్సర్ పేషెంట్కి ముద్దు పెట్టేదండి. నా దగ్గర ఇప్పటికీ వీడియో ఉంది. జీవితంలో మర్చిపోలేను. అటువంటి స్టార్ ఇంకా ఎప్పుడు మనకు దొరకడం. అంత 1 గంట అలా కూర్చున్నాడు. ఆయన 2 గంటల్లో చచ్చిపోతానన్న వ్యక్తి 20 రోజులు బతికాడు. ఇది ఓన్లీ ప్రభాస్ వస్తం వల్ల బతికాడు. లైఫ్ బతకలేకపోయాడు తప్ప 20 days ఆడు ఆనందాన్ని మేము తట్టుకోలేకపోయాం. ఆడు ఫ్రెండ్స్కి చెప్పుకోవటం అన్ని. తర్వాత ఆడు ఫ్రెండ్స్ మన్నాడు మళ్ళీ షూటింగ్ వెళ్ళారు. షూటింగ్ వెళ్తే ప్రభాస్ అడిగారు ఎలా ఉన్నారు అబ్బాయి, బాగా ఉన్నారు. నాకు మళ్ళీ ఫోన్ చేశారు, అబ్బాయి ఎప్పుడు రమ్మని మళ్ళీ వస్తాను కాసి చెప్పండి అన్నారు. అప్పుడు అన్నారు మీ అన్నయ్య నన్ను ఎప్పుడు వెంపకి ఎక్కట్లేదు, లేకపోతే వద్దు, నేను 100% వద్దును, మీ అన్నయ్య నన్ను ఎప్పుడు రమ్మలేదు అన్నాడు ఆ అబ్బాయితోటి. ఓకే. అంత ఇంకా 1 గంటన్నర అలా కూర్చుని నేను వెళ్ళిపోమన్నాను తప్ప ఆయన వెళ్తాను అనలేదు. లైఫ్లో ఇంకంతకన్నా అంటే అబ్బాయిని బతికించలేం కదండి. అబ్బాయి ఆనందాన్ని నేను చూశాను 10 రోజులు. ఇంక మెసేజ్లు పెట్టుకుని వీడియో పెంపుకుని 10 రోజులు బతికాడు సార్. రియల్గా జరిగింది. ఎవరు వస్తారండి అంత పెద్ద స్టార్ అయ్యింది. ఆ అబ్బాయి ఏం తెలియదు, కేవలం నేను తెలుసు ఆ అబ్బాయి ఇలా జరిగిందని అంటే వచ్చాడు. అంత పెద్ద స్టార్ అయ్యింది. 1 గంట షూటింగ్ ఆపేసి వచ్చేసి మేము తీసుకెళ్తాం అనుకున్నాం. అబ్బాయిని తీసుకెళ్ళి ఛాన్స్ లేదండి. నిజంగా ఉంటాడేమో 10 రోజులు వెంటిలేటర్ మీద డాక్టర్ సడన్గా అన్నారు. డాక్టర్లు అందరూ అన్నారు ఓన్లీ ప్రభాస్ వస్తాం వల్ల బతికాడండి 10 రోజులు. నేను 2 hours టైం చెప్పాం మీకు, మ్యాక్సిమం 3 hours అనుకున్నాం. ఈ 10 రోజులు అందుకే బతికాడు అన్నారు. నిజంగా అంతే. సినిమాల్లో చెప్తారు కదా, అలా కాకుండా లైవ్లో చూశాను. నిజంగా చాలా గ్రేట్ అండి. ఈజ్ రెబల్ స్టార్ అంతేనా. ఆయన మంచితనాన్ని నేను ఇంతవరకు ఎవరైనా చూడలేదండి. మేము ఎందుకు పనికిరాం ఆయన ముందు.